UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో ఇప్పుడు ముంబై నటి కాదంబరి జేత్వాని వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. తనను వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తీవ్ర వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తూ గత ప్రభుత్వంలోని పెద్దలు పోలీసు అధికారుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో ఈ విషయం తీవ్రంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో గత 4-5 రోజులుగా మీడియాలో హల్చల్ చేసిన ఈ విషయం ఇప్పుడు విజయవాడ పోలీసుల వద్దకు చేరింది. ఇందులో భాగంగా విజయవాడ సిపిని కలిసి జేత్వాని తనపై వేధింపులు జరిగాయంటూ పలు ఆధారాలను అందజేసినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంలోని పెద్దలు పోలీసు అధికారులపై ముంబై నటి కాదంబరి జత్వాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలను ఖండించారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇందులో భాగంగా ముంబై నటికి వేధింపులు, సజ్జల సహాయం పేరుతో కథనం ప్రచురించి తనపై దుష్ప్రచారం చేశారంటూ ఓ ప్రధాన దినపత్రికతో పాటు ఆ కథనం ఆధారంగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పైన పరువు నష్టం దావా వేశారు. ఇదే సమయంలో వర్ల రామయ్యకు దినపత్రికకు సజ్జల లీగల్ నోటీసులు పంపించారు. ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వారికి లీగల్ నోటీసులు పంపించారు. ఈ సందర్భంగా ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. తనను అప్రదిష్ట పాలు చేయడంలో భాగంగానే ఈ నటిని టీడీపీ రంగంలోకి దింపిందని, వ్యక్తిత్వంగా నాశనానికి పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.